సార్, ఈ మధ్య కాలంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన నివేదిక చూస్తే గనక సూసైడ్స్ అనేవి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ లో బాగా పెరుగుతున్నాయి. అయితే ఈ తరుణంలో మీరు శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ లో ఉన్న శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో ఎమోషనల్ వెల్ బీయింగ్ పైన కొంతవరకు ఒక నూతనమైన స్ట్రాటజీని తీసుకొచ్చారు. ఆ వివరాలు కూడా కొంచెం తెలియజేయండి సార్. ఎమోషనల్ వెల్ బీయింగ్ అనేది స్టూడెంట్ కి చాలా ఇంపార్టెంట్. పర్టికులర్ గా ఇంటర్మీడియట్ అంటే ఆ ఏజ్ ఆఫ్ 16, 17, 18 అది ఆ టైంలో వాళ్ళ హార్మోనల్ చేంజెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ టైంలో ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి పిల్లలకి, రకరకాల ఎమోషన్స్ వచ్చాయి. సో అటువంటి ఎమోషన్స్ ఉన్న పిల్లల్ని బాగా స్ట్రెస్కి గురి చేసి వాళ్ళకి కావాల్సింది ఇవ్వకుండా వాటి ఐసోలేట్ చేసి ప్రిపేర్ చేస్తే దే విల్ బి ఇట్ విల్ బి బ్యాక్ ఫైర్డ్. దానివల్లనే మీరు చెప్పినట్టుగా ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారంగా కూడా సూసైడ్ రేట్ బాగా పెరుగుతుంది. ఏపీ తెలంగాణలో చాలా ఎక్కువ ఉంది, కోటాలో కూడా ఎక్కువ ఉంది, కోటాలో కూడా చాలా ఎక్కువ ఉంది. అయితే దీన్ని అడ్రస్ చేయడానికి మనం మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ ఫాలో అవుతాం. మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అంటే ఒక స్టూడెంట్ని సాటిస్ఫాక్షన్, ఎమోషనల్ హ్యాపీనెస్ అవ్వచ్చు, అంటే అకాడమిక్ సాటిస్ఫాక్షన్తో పాటు ఎమోషనల్ హ్యాపీనెస్ కోసం మనం ఏం చేస్తామంటే వీ ఫోకస్ ఆన్ ఫ్యూ ఫ్యాక్టర్స్. నెంబర్ 1, ఎదిగే పిల్లలకి ఫుడ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి నచ్చిన ఫుడ్ టేస్టీగా, అంటే ఆరోగ్యకరం కాకుండా, హెల్తీ హైజీన్ ఫాలో అవుతాం. టేస్టీగా కూడా డైవర్సిఫైడ్గా వాళ్ళకి ఫుడ్ పెట్టినప్పుడే వాళ్ళు 3 పూట్ల 4 పూట్ల స్నాక్స్తో కలిపి మన దగ్గర ఫుడ్ పెడతాం కాబట్టి ఆ ఫుడ్లో కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ హెల్తీ హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, హాస్టల్. మన దగ్గర ఉండే పిల్లలకి హాస్టల్ ఉంటారు. ఇప్పుడు శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో విజయవాడలో నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ తెలంగాణ చాలా స్టేషన్ పిల్లలు ఉంటూ ఉంటారు. పిల్లలు ఐఐటి అవ్వచ్చు, నీట్ అవ్వచ్చు, ఇంటర్ ప్లస్ ఐఏఎస్ అవ్వచ్చు, క్లాట్ అవ్వచ్చు, ఎన్డీ అవ్వచ్చు వస్తుంటారు పిల్లలు. సో వీళ్ళకి హాస్టల్ అకామిడేషన్ కూడా చాలా సాటిస్ఫాక్టరీగా ఉండాలి. చాలా కాలేజెస్లో రూమ్కి 8 members, 9 members, 10 members కుక్కడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రైవసీ పిల్లలకి పోతుంది. మన దగ్గర ఆ రూమ్కి 4 to 5 మ్యాక్సిమం 4 or 5 పెడతాం కాబట్టి వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ ప్రైవసీ ఏది కోరుకుంటున్నారు అది కూడా వాళ్ళకి ఇస్తున్నాం. రూమ్స్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఇవ్వడం కూడా, అది కూడా చాలా ఎమోషనల్ వెల్బింగ్. ఇది కూడా యాక్చువల్లీ ఇంపాక్ట్ పడుతుంది. అటాచ్ బాత్రూమ్ ఉన్నప్పుడు ఒక ప్రైవసీతో హ్యాపీగా వాళ్ళు ఉంటారు, ఫుడ్ బాగుంటే హ్యాపీగా ఉంటారు. చిన్న ప్లే గ్రౌండ్, పెద్దదే అక్కర్లేదు, ఒక చిన్న ప్లే గ్రౌండ్ ఉంటే ఏమవుతుందంటే, లేదా ఇండోర్ గేమ్స్, క్యారమ్స్, చెస్ అని ఆడుతూ ఉంటే ఏమవుతుందంటే స్ట్రెస్ రిలీఫ్ చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. అది ప్రతిరోజు ఒక అరగంట సేపు మన కాలేజీలో యోగా చేయిస్తాము. ఇండోర్ గేమ్స్ ఉంటాయి, అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. అలాగే అదర్ స్కిల్స్, పిల్లలకి కమ్యూనికేషన్ పోవడం కోసం డిబేట్స్, ఎలక్యూషన్స్ ఇవి కూడా ఉంటాయి. ఇది ఒక డైమెన్షన్. దానివల్ల కూడా పిల్లలు హ్యాపీగా ఉంటారు మన దగ్గర. తర్వాత ఫ్రీక్వెంట్ మోటివేషన్. రీసెంట్గా మన కాలేజ్ నుంచి ఐఐటీలో, నీట్లో, క్లాట్లో, సివిల్స్, ఐఏఎస్లో ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ రెగ్యులర్గా వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే, పిల్లలతో మాడుతుండడం వల్ల ఏమవుతుందంటే, పిల్లలు ఆ ర్యాంకర్స్లో వాళ్ళని చూసుకొని మేము ఇలా అవ్వగలము నాకు ఒక హోప్, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఎమోషనల్ వెల్ బీయింగ్కి మోస్ట్ ఇంపార్టెంట్ హోప్ అండ్ కాన్ఫిడెన్స్. అది కూడా మనం ఫ్రీక్వెంట్గా టాపర్స్తో గెస్ట్ లెక్చర్స్ ఇప్పించడం వలన ఇంప్రూవ్ చేయగలుగుతున్నాం. దాంతోపాటు ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ అండ్ ఫ్రెండ్లీ వార్డెన్స్, ప్రిన్సిపల్స్. అంటే అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఇన్ఛార్జ్, వార్డెన్స్ వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా నేను పర్సనల్గా వీళ్ళందరితో మీటింగ్స్ పెట్టి పిల్లలతో ఎలా ఫ్రెండ్లీగా ఉండాలి, కొన్నిసార్లు పిల్లలు చిన్న తప్పులు చేసినా కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోకుండా మోటివేట్ చేసుకుంటూ వాళ్ళని మంచి మార్గంలో తీసుకెళ్ళాలి అని అసమానికి మన మీటింగ్స్లో నేను అవ్వచ్చు, అదర్ అవ్వచ్చు, మాట్లాడుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ పిల్లలతో ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు ఈ ప్రిన్సిపల్స్ అందరూ కూడా. గర్ల్స్ క్యాంపస్ సపరేట్గా గర్ల్స్ స్టాఫ్ అవ్వచ్చు, బాయ్స్ క్యాంపస్ సపరేట్గా ఉంటారు మన దగ్గర, అక్కడ స్టాఫ్ అవ్వచ్చు. వాళ్ళ ఫ్రెండ్లీగా ఉండడం వల్ల పిల్లలు చాలా హ్యాపీగా చిన్న ప్రాబ్లం వచ్చినా చెప్పుకోగలుగుతున్నారు. అలాగే చాలా కాలేజెస్లో పేరెంట్స్ని డైలీ కాంటాక్ట్ చేయనివారు, వన్స్ ఇన్ వీక్ కాల్ చేయనిస్తారు. తప్పదే. పిల్లలు పేరెంట్స్తో ప్రతిరోజు ఒక పాయింట్సే వచ్చే నష్టం ఏముంది? ఇంకా చెప్పాలంటే వాళ్ళు చిన్న ప్రాబ్లమ్స్ అని చెప్పుకుంటారు, ఓపెన్ అవుతారు. ఇది కూడా మనం చాలా స్ట్రిక్ట్గా ఇది కూడా ఫాలో అవుతున్నాము. సో ఈ రకంగా అలాగే స్పోర్ట్స్ ఫాలో అవుతున్నాము. అలాగే ఈవెన్ టీచింగ్ ఫ్యాకల్టీ కూడా క్లాసులో సరదాగా సబ్జెక్ట్ చెప్తూ కూడా అప్పుడప్పుడు జోక్స్ చేయడం కానీ, అలాగే బ్రేక్స్ ఎక్కువ ఇవ్వాలి. లంచ్ బ్రేక్ 1.5 hours, స్నాక్స్ బ్రేక్ 1.5 hour, మార్నింగ్ ఉదయాన్నే 5కి లేపేసి చేయకూడదు. కొంచెం టైం పట్టినా కూడా క్లాసెస్ 7 స్టార్ట్ చేసుకోవచ్చు. క్లాసెస్ నైట్ కొంచెం ఎక్కువ స్లీప్ ఉండాలి. స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా కాలేజెస్లో పిల్లలు 5 hours పడుకుంటారు, 5 hours. బట్ నా ఉద్దేశంలో మినిమం 6.5 పడుకోకపోతే రోజంతా క్లాస్ వెళ్ళడం కష్టం. సో గుడ్ స్లీప్ కూడా మనం ఫోకస్ చేస్తాం, యోగా ఫోకస్ చేస్తాం. ఇన్ని ఫ్యాక్టర్స్ మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టే ఎమోషనల్ వెల్బీయింగ్ అనేది మనం మెయింటైన్ చేయగలుగుతున్నాం. లేకపోతే చాలా కష్టం మెయింటైన్ చేయడం.